7 అంశాల ఆధారంగా బడ్జెట్ను రూపకల్పన చేశామని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారాణుల ఆంధ్ర, సంపన్నుల ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర అనే 7 అంశాల ఆధారంగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు. గత 5 ఏళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు చేసిన ఖర్చులను మంత్రి వివరించారు. విద్య, వైద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులు తమ ప్రభుత్వం చేసిందన్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, 2.6 లక్షల మంది వాలంటీర్లను నియమించామని, 1.35 లక్షల సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలోని రెవెన్యూ డివిజన్లను 55 నుంచి 78కి పెంచామన్నారు. పాలనాపరమైన పునర్నిర్మాణంలో భాగంగా 13 కొత్త జిల్లాలు, 26 కొత్త రెవెన్యూ డివిజన్లు, పోలీస్ డివిజన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రతా మౌలిక సదుపాయాలను కల్పించామన్న మంత్రి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాము. 1000 పాఠశాలల్లో CBSE సిలబస్ అమల్లోకి తీసుకొచ్చామన్నారు. 3,367 కోట్ల రూపాయలతో జగనన్న విద్యా కానుక అమలు చేస్తున్నామన్నారు. 47 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుకను అందజేశామన్నారు. జగనన్న గోరుముద్ద పథకం కోసం 1910 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి చెప్పారు. 9,52,925 ట్యాబ్స్ విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. జగనన్న విద్యా దీవెన పథకానికి 11,901 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు వివరించారు. విదేశీ విద్యా దీవెన కింద 1,858 మందికి లబ్ధి చేకూరిందన్నారు. జగనన్న వసతి దీవెనకు 4,267 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. ఆయా పథకాల సాయంతో 20.37% నుంచి 6.62% విద్యార్థుల డ్రాపౌట్ తగ్గించామని చెప్పుకొచ్చారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద 2,356 కోట్ల రూపాయలతో పనులు చేపట్టామని వివరించారు. సామర్థ్య ఆంధ్ర ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెడుతున్నామని చెప్పుకొచ్చారు.